அன்றிவ்வுலகமளந்தாய் அடி போர்த்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகிழக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி படை கொள்வான் இன்னையாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய். அன்றிவ்வுலகமளந்தாய் அடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கடல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகிழக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய். ఈ 24వ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుణ్ణి అత్యద్భుతంగా కొలుస్తోంది. రామావతారం, కృష్ణావతారం, ఆ భగవత్ స్వరూపమంతా ఒక్కటే అని ఈ పాసురం యొక్క తాత్పర్యం తెలుసుకుంటే మనకి మరోసారి అర్థమవుతుంది. పూర్వం బలిచక్రవర్తి తనది కాని దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధిస్తూ ఉంటే వారి వద్ద నుండి లోకమంతా దానముగా పొంది 2 లోకాలని పాదాలతో నాక్రమించిన మీ దివ్య పాదార విందాలకి మంగళం అంటోంది ఆండాళ్ తల్లి. ఇక రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తే అతనుండే లంకానగరానికి వెళ్లి ఆ నగరంలోని రాక్షసులను, వారికి అధిపతి అయిన రావణుణ్ణి నాశనం చేసిన మీ భుజ పరాక్రమానికి మంగళం. ఇక శ్రీకృష్ణావతారంలో రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుణ్ణి కాలు చాచి నేల కూల్చిన సాటిలేని మీ ఘనకీర్తికి మంగళం. ఇహ ఇంద్రుడు తన యాగాన్ని జరగనీయలేదు అనే కోపంతో రాళ్ల వానను కురిపించగా గోపాలురకు, గోవులకు బాధ కలగకుండా గోవర్ధన పర్వతాన్నే గొడుగులాగా ఎత్తిన మీ వాత్సల్యాతిశయానికి మంగళం. శత్రువులను సమూలంగా నిర్మూలించి విజయాన్ని సంపాదించిన మీ చేతిలోని వేలాయుధానికి మంగళం. మీ పరాక్రమాన్ని కీర్తించడానికే తిరుప్పావై అనే వ్రతాన్ని మేం చేస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి అని ఆ కృష్ణ పరమాత్మని కోరుతోంది ఆండాళ్ తల్లి. ఇది 24వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ళ తల్లి సింహాసనం దగ్గరికి వేంచేయాలి, అప్పుడు మేము ఎందుకు వచ్చామో చెప్తామని చెప్పింది. సరే అని సర్వేశ్వరుడు సింహాసనం దాకా నడిచి వేయించేసి పాదం మీద పాదం వేసుకొని చెప్పండి ఎందుకు వచ్చారు అని అడిగేట స్వామి. ఆండాళ్ళ తల్లి మారు మాట్లాడకుండా అలా చూస్తూ స్వామివారి పాదాన్ని చూడగానే ఎర్రగా కందిపోయింది. అయ్యయ్యో ఎంత పాపిష్టి వాళ్ళం, నిన్ను ఇంత దూరం నడిపించి నీ పాదం కందేలా చేశామే అని స్వామికి మంగళం పాడడం ఆరంభించారు ఆండాళ్ళ తల్లి. 24వ పాసురం మంగళాశాసన పాసురం అంటారు. అయితే ఆండాళ్ళ తల్లి ఇప్పుడు ఉన్న పాదానికే కాదు, గతంలో దేవతల కోసం స్వామి శ్రమపడి 3 లోకాలని కొలిచాడు. అప్పటి నుంచి మొదలుపెట్టింది స్వామికి అడిపోత్తి, తిరల్పోత్తి, పోష్పోత్తి, కజల్పోత్తి, గుణం పోత్తి, వేల్పోత్తి అంటూ ఒక్కొక్క గుణానికి స్వామి చేసిన చేష్టకి మంగళం పాడింది.
బంధువులారా, మనం ప్రతి సంవత్సరం పాసురాలు వింటున్నాం. అయితే భగవంతునిలో ఉండేటువంటి ఆ పాదార విందాలకి, స్వామి బలానికి, ఆయన కీర్తికి, ఆ పాదాల జంటకి, స్వామిలో ఉండే గుణాలకి, స్వామి ధరించిన వేలాయుధానికి అమ్మ మంగళం పాడింది. కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన రహస్యాన్ని మన పెద్దలు అందిస్తున్నారు. మనందరికీ మంగళాశాసన పరులని పేరు. ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించుకున్నారో, ఆశ్రయించుకున్న వాళ్ళు స్వామి నుంచి వేరే ఇతరమైనటువంటి కోరికలు ఏమీ పొందరట. కావలసిందల్లా భగవంతుడే. అందుకే 2 దశలు ఉంటాయట భక్తుడికి. ఒకటి జ్ఞానదశ, 2 ప్రేమ దశ అని. జ్ఞానదశలో స్వామి మన్ని రక్షించేవాడు అని మనకి తెలుస్తుంది. ఆ జ్ఞానం పండితే కలిగేది ప్రేమ దశ. దానికే భక్తి అని పేరు. ఆ భక్తి కలిగినప్పుడు నైవశాస్త్రం నచక్రమః అన్నట్లుగా వాళ్ళకేం తెలియదు, అన్నీ కూడా తారుమారవుతాయి. జ్ఞానదశలో భగవంతుడు రక్షిస్తే అది భక్తిగా పరిణమించిన తర్వాత వీడే భగవంతుడిని రక్షించేవాడైపోతారు. భగవంతునికే మంగళం పాడతారు. మన పెరియాళ్వార్లు స్వామిని చూసి పల్లాండు పల్లాండు అని స్వామికి మంగళం పాడాలా? స్వామి, నువ్వు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కోట్ల సంవత్సరాలు నువ్వు బాగుండాలి అని మంగళం పాడారు మన పెరియాళ్వార్లు. మరి అలాంటి పెరియాళ్వార్ల పుత్రిక ఆండాళ్ళు గనక మిగతా ఆళ్వార్లందరికీ ఏకైక సంతానం గనక ఆండాళ్ళ తల్లికి కూడా మంగళం పాడాలనిపించింది. ఉన్మస్తకమైనటువంటి ఆ భక్తితో ఎప్పుడో గతంలో జరిగినటువంటి కృత త్రేతాయుగాది కాలాల్లో జరిగిన ఘట్టాలను కూడా స్మరిస్తూ, ఆ సమయంలో దేవతల కోసం, అలాగే సీతమ్మ కోసం రాముడు చేసిన కార్యాలని స్మరిస్తూ, కృష్ణావతారంలో స్వామి చేసిన కార్యాలని స్మరిస్తూ, ఆ గుణాలకి, ఆ స్వామి శ్రీపాదాలకి మంగళం పాడుతుంది తల్లి. పోత్తి అంటే మంగళమని. వైష్ణవుడి లక్షణం మంగళం పాడటం. శ్రీవచన భూషణం అనేటువంటి ఒక గొప్ప గ్రంథంలో మనందరం ఎలా ఉండాలో తృతీయ ప్రకరణం తెలియచేసింది. ప్రపత్తికి అధికారి. ఆయన చేసే కృత్యం ఏమిటి అంటే చాలా పెద్ద చూర్ణికలో మంగళాశాసనం చేయడం అనేది ఒక విధానము. భగవంతునికి మంగళం పాడాలి అని తెలియచేస్తోంది. అందుకే మన పూర్వాచార్యులు అంటే మన మనవాళ మామూలు ఉపదేశరత్నమాల అనే గ్రంథంలో మనకు అందిస్తూ మనం చేయవలసింది ఎవరెవరికి మంగళాశాసనమో తెలియజేశారు. ఆళ్వారు గళువాజి అరుళిచ్చెయల్వాజి అంటూ ఆ మహానుభావులు చాలా అందంగా వర్ణించారు. ఆళ్వార్లందరికీ మంగళము. అలాగే వాళ్ళు చెప్పినటువంటి అరుళిచ్చెయల్ దివ్య ప్రబంధాలు, వాటికి మంగళము. ఎందుకంటే ఆళ్వార్లు మనకు ఎంతో ఉపకారం చేశారు. ఆ దివ్య ప్రబంధాలు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. తాజువాదు మెల్కురవరతాం వాజి. అయితే ఆ గ్రంథాలన్నింటినీ మనకు అందించేటటువంటి పూర్వాచార్యులు ఉన్నారే, ఆ పూర్వాచార్యులు ఏ కొరత లేని మహానుభావులు, సాటి లేని వారు. వారందరికీ కూడాను మంగళము అని మన మనవాళ మమ్మల్ని తెలియచేశారు. ఏష్పారు ఉయ్య అవర్గడు ఉరైత్త వైగళ్తాం వాజి. పూర్వాచార్యులతో పాటు ఆ పూర్వాచార్యులు దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యాన గ్రంథాలకు కూడా మంగళము. చెయ్యమరై తన్నుడనే సేందు. ఏవైనా సరే గ్రంథాలకి ఆధారం వేదం. శాస్త్రాన్ని పక్కన పెట్టి రాసేటటువంటివి ఏవి కూడా మనకి పనికిరావు. అందువల్ల వేదాన్ని అనుసరిస్తూ చెప్పినవే ఏవైనా సరే అవి మనకి ప్రమాణాలు. అలాంటి ప్రమాణాన్ని బాగా మనకు అందించే ఆ వేదం, వాటికి కూడా మంగళము అని ఒక 5టికి మన మనవాళ్ళ మమ్మల్ని మంగళాశాసనం చేయాలని చెప్పారు. ఒకటి దివ్యసూరులు అందించే ప్రబంధాలు, పూర్వాచార్యులు, ఆ పూర్వాచార్యుని వ్యాఖ్యానాలు, వీటన్నిటికీ ఆధారమైన వేదము. ఈ 5టికి మనం మంగళం పాడాలి. దీన్నే మన శాస్త్రం కూడా తెలియచేస్తోంది. ప్రమాణంచ ప్రమేయంచ ప్రమాతారశ్చ సాత్వికా జయంతు క్షపితారిష్టం సహ సర్వత్ర సర్వదా అని. 3టికి మంగళం పాడాలి. అన్నీ ఇందులోనే చేరిపోతాయి. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అని. మనందరం లక్ష్యాన్ని దర్శించాలి. ఆ లక్ష్యానికి పేరు ప్రమేయము. అది సాక్షాత్తు సర్వేశ్వరుడు. ఆయనకి మంగళం పాడాలి. ప్రమాణం, ఆ భగవంతుడు మనకి తెలియాలంటే శాస్త్రం ద్వారా తెలుస్తాడు. శాస్త్రాన్ని రక్షించుకోవాలి. అలాగే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి భగవంతుడిని దర్శించి మనకు అనుగ్రహించిన వారు మహర్షులు, ఆళ్వారులు, మన ఆచార్యులు. అందువల్ల వీరందరికీ కూడా జయం కలగాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ సదా సర్వత్రా వారికి మంగళం కలగాలి అని ప్రార్థించాలట. ఇది మనకి శాస్త్రం చెప్తుంది.
మనవాళ్ళ మామూలులు ఆర్తి ప్రబంధం అనే గ్రంథంలో రామానుజులకు కూడా మంగళం పాడారు. మనకి ఇటువంటి వ్యవస్థను అందించినటువంటి మహానుభావులు రామానుజాచార్య స్వామి. వాజియతిరాశన్ 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 అన వాస్తువార్ వాజియన వాస్తువార్ వాజియన వాస్తువార్ తాలినయిల్ తాస్తువార్ వెన్నోర్ తలయని. చాలా అందమైనటిది. ఎవరైతే రామానుజులు బాగుండాలని 3 సార్లు మంగళం పాడతారో, అలాంటి మంగళం పాడిన వారికి ఎవరు మంగళం పాడతారో, ఆ మంగళం పాడిన వారికి ఎవరు మంగళం పాడతారో వారి పాదాలని శిరస్సున పెట్టుకుంటారట నిత్యసూరులు, వైకుంఠంలో ఉండేటువంటి వారు అన్నమాట. అలాంటి గొప్ప స్థితి మంగళాశాసనం చేసేవారికి కలుగుతుంది. అందుకే మనందరం సిద్ధపడదాం. ఎప్పుడు భగవంతునికి, భక్తులకి, ఆ శాస్త్రాలకి కూడా మంగళం పాడదాం. జై శ్రీమన్నారాయణ.